4.4 అది చెప్పట్లా ఫోర్ 4.4 అది చెప్పాలండి. ఎలా వీడియో వచ్చిందా? వెళ్ళేటప్పుడు ఏం చేశారు నేను చెప్తాను. తలకాయలు లెక్కెట్టాడు మనిషి కుర్రోడి, తలకాయలు లెక్కెట్టాడు. ఎవరు అటెండెన్స్ బుక్ ఉంది, అటెండెన్స్ బుక్లో అటెండెన్స్ చూశాడు. అదృష్టం కొద్ది ఒకటే తేడా వచ్చింది, మిగతా అన్నీ అందరూ ఉన్నారు, పిల్లలందరూ కూడా. ఒకటి ఎందుకు తేడా వచ్చింది మాస్టర్ చెప్పి వెళ్ళిపోయాడు. అందుకేనండి ఆర్డర్ వేయడం కూడా నా చేతిలో ఉండలేదు. ఏ టైంలో ఏ అధికారి వస్తారో తెలియదు. ఎంఈఓ కానీ డిఈఓ కానీ మీరు ఫలానా స్కూల్కి వెళ్ళి మిడ్ డే మీల్ చూసి రండి అని చెప్పి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన మరుక్షణం వాళ్ళు ఖచ్చితంగా ఆ స్కూల్కి వచ్చేస్తున్నారు. వచ్చి మన మిడ్ డే మీల్ ఎలా జరుగుతుంది ఏమిటి అన్నీ చూస్తున్నారు. చూసి రిపోర్ట్ అంతా కూడా పైకి ప్రతి పిన్ కూడా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు పర్యవేక్షణలో చేయడం జరుగుతుంది. ఈ పర్యవేక్షణ ఎక్సలెంట్గా ఉంది లేదా బాగాలేదు, ఎందుకు బాగాలేదు? హెడ్ మాస్టర్కి ఏ షుగర్ నడిచి వస్తుంది, మేము వెళ్ళి అక్కడ చేతులు కట్టుకొని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ రావాలి. సో అందుకోసం మేము కూడా ప్రతిరోజు కూడా భోజనం ఎలా ఉందన్నది మేము కూడా తింటున్నాం. ఇక్కడ భోజనం రోజుకి ఒక టీచరు ఇక్కడ భోజనం చేయాలి. భోజనం చేసిన తర్వాత బాగుందని చెప్పి సర్టిఫికేట్ ఒకటి ఆన్లైన్లో ఓపెన్ అవుతుంది, అది పూర్తి చేయాలి. అది పూర్తి చేసి సబ్మిట్ చేయాలి. ఏ స్కూల్ అయితే సబ్మిట్ చేయలేదో ఆ స్కూల్కి నోటీస్ పంపుతారు, మీరు ఎందుకు సబ్మిట్ చేయలేదు అని చెప్పి నోటీస్ పంపుతున్నారు. కాబట్టి అటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి ఈరోజు మన పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు చాలా బలోపేతంగా నడుస్తున్నాయి. అందుకని మీ పిల్లల గురించి మీకు ఎటువంటి బెంగ అక్కర్లేదు. నాకు ఉదయం 9 గంటలకల్లా మీ పిల్లల్ని నాకు దిగబెట్టేసి మీరు హ్యాపీగా నిశ్చింతగా 3:30 వరకు హ్యాపీగా పడుకోవచ్చు ఇంటిగా. ఆ 3:30 తర్వాత మాత్రం మా బాధ్యత లేదు. ఓకే, 3:30 తర్వాత మీరు తీసుకెళ్ళిన తర్వాత మాకైతే బాధ్యత తీసుకుంటారు. మామూలే ఇలా రాష్ట్రాలు పోటీలో ఆ రకంగా అలాంటివి మాత్రం మీరు పట్టించుకోవద్దు. పేరెంట్స్ చిన్నపిల్లలు మేము ఏ ప్రాబ్లం వచ్చినా మేము 2 విధాల్లో ఎక్కడో దగ్గర ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి మేము జాగ్రత్తగా పంపుతాం. సో అందుకనే ఈరోజు ఇన్ని కారణాలు చెప్పాం. ఒక్కసారి అందరికీ అర్థమైందంటే ఫస్ట్ పాయింట్ లీప్ యాప్ మోస్ట్ ఇంపార్టెంట్. 4.0 కారణం ఏంటంటే పేరెంట్స్ అందరూ లీప్ యాప్ ఓపెన్ చేయాలి అంతే. ఈ 4.0 యొక్క ఉద్దేశం కూడా అదే. ఇక్కడ 4 అంటే మీకు ఏంటంటే 4వ సమావేశం. ఇది ప్రభుత్వం వచ్చాక పేరెంట్స్ మీటింగ్ కంటే ఇది 4వ మీటింగ్ కాబట్టి 4 అని పెట్టాం. ఆల్రెడీ 3 అయిపోయినాయి మనకి. ఒకే సంవత్సరంలో 2 అయ్యాయి మనకి. ఇది 4వ మీటింగ్ కాబట్టి 4వ మీటింగ్ అంటే 4.0 అని పెట్టడం జరిగింది. సో 4.0 అంటే మనం 4 సార్లు కలిసాం. మనం అందరం కలిసి ఈరోజు 4 సార్లు సరపతి భోజనం చేసుకున్నాం అందరం కూడా. కాబట్టి మన స్కూల్ యొక్క రోల్ డెవలప్ చేయవలసిన బాధ్యత కూడా ఎవరిదే? మీదేనండి. స్కూల్ యొక్క రోల్ కూడా డెవలప్ చేయవలసిన బాధ్యత మీదే. కాబట్టి ఖచ్చితంగా మీరు తెలుసున్న వాళ్ళకి, ఆ పక్క వాళ్ళకి, ఆ వాళ్ళకి, వీళ్ళకి చెప్పి మన స్కూల్ యొక్క గొప్పతనాన్ని చెప్పాలి. మీరు సార్ మీ స్కూల్ గొప్పతనం ఏముందని చెప్పి మీరు అడగచ్చు. నా స్కూల్లో ప్రతి తరగతి గదికి ఒక క్లాస్ రూమ్ ఉందండి. ఒక్కొక్క తరగతి గదికి ఒక క్లాస్ రూమ్ ఉంది. దొరకాలి నిశ్శబ్దంగా పెట్టేవాళ్ళని.
మా పిల్లలకు భోజనం చేస్తున్నాడు చెమట పడేస్తుందని చెప్పి అక్కడ 4 ఫ్యాన్లు వేయించాం. ఏ క్లాసులో మనం చెక్ చేయండి, ప్రతి క్లాస్ మీద కూడా 4 ఫ్యాన్లు తగ్గకుండా ఉంటాయి. అలాగే పిల్లలకి కంటి ప్రాబ్లం వస్తుందని ఉద్దేశంతో ట్యూబ్లైట్ కూడా ఎక్కువ ట్యూబ్లైట్లు వేయించున్నారు. వెలుగు లేకుండా ఉంటే వాళ్ళు కంటి ప్రాబ్లం వస్తుందని చెప్పని వాడు ఈ తరగతి గదిలో 6 ట్యూబ్లైట్లు వేయించాం. చిన్నపిల్లలకి చైర్స్ తెప్పించాం. ఉండగా కిందకు చేపట్టుకోవడం చేస్తున్నాడు. దాని మీద పేరెంట్స్ కానీ లేదా మా టీచర్స్ గారి పర్యవేక్షణలో మాత్రమే బయట మేము ఆడిస్తాం పిల్లల్ని. ఉదయం 9:15 ప్రేయర్ అయిపోయిన కానీ 11:55 భోజనం టైం వరకు కూడా మా టీచర్లు కష్టపడుతున్నారు, ఏదో చెప్తూనే ఉంటున్నారు మా పిల్లలకి. మళ్ళా 1 గంటకి మళ్ళీ స్టార్ట్ అయిన దానికి సాయంత్రం 3:30 వరకు కూడా మేము అలా చెప్తూనే ఉంటాం. మా పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూరినల్స్ వస్తే వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తే ఖచ్చితంగా వెంటనే పంపిస్తాం. మీరు వాష్రూమ్స్ కూడా ఒకసారి చూడొచ్చు. ఉదయం 9 గంటల లోపల ఒకసారి వాష్రూమ్ క్లీన్ చేయిస్తాం, 11 గంటలకు ఒకసారి క్లీన్ చేయిస్తాం, 2:30కు ఒకసారి క్లీన్ చేస్తాం. సో వాష్రూమ్స్ వల్ల మా పిల్లలకి ఎటువంటి జబ్బులు రావు. అలాగే ఇక్కడ పెట్టే మధ్యాహ్నం భోజన పథకంలో కూడా మధ్యాహ్నం పెట్టే ఈ డొక్కా సీతమ్మ ద్వారా మేము పెట్టే ఈ భోజనానికి మంచి రైస్ ఒకటి గవర్నమెంట్ వారు పంపిస్తారు మనకి ప్రత్యేకంగా. అది రైస్ మనకి పూర్వం ట్రస్ట్ నుంచి భోజనం కూడా మేము మానేసి మేమే వండుకుంటాం. ఇలా వండడం వల్ల రిస్క్ నాకు ఎక్కువ. ఎందుకంటే ఎక్కువ పెడితే నాకు రిస్క్ అయినా పర్వాలేదు, నా పిల్లలకు వేయడమే కావాలని చెప్పి నేను డిజీవ గారిని కృషి చేసి మొత్తానికి మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు 3 ఫుడ్ విజిట్కి రావడం జరిగింది. సో చూసాడు అన్నీ బాగున్నాయని చెప్పి వెళ్తాను తప్ప బాగోలేదన్న మాట మన స్కూల్లో రావడానికి లేదు. సో ఆ రకంగా చూసుకు వెళ్ళి అలాంటి భోజనం మేము పెడుతున్నాం. ఇక్కడ వేడి అన్నం, వేడి సాంబారు, లేదా వేడి కూర ఏదో ఒకటి పెడుతున్నాం. ప్రతి 5 రోజులు కూడా, ప్రతి వారానికి 5 రోజులు కూడా ఎగ్ ఇస్తున్నాం వాళ్ళకి. ఎగ్ తినమని చెప్పండి, మీ పిల్లలకి పాడేవద్దని చెప్పండి. నేను చాలాసార్లు చెప్తాను, ఆ ఎగ్ వల్ల మన పిల్లల బలం కన్నా ఇక్కడ కుక్కల బలం ఎక్కువైపోయింది నాకు. ఎందుకంటే వాళ్ళు పాడేస్తున్నారు, ఆ కుక్కలు తినేస్తున్నాయి. అవి ఎంత బలంగా తయారయ్యారు చూడండి కుక్కలు. సో నాకు ఆ కుక్కల బలం ఎక్కువైపోయింది. కానీ మీ పిల్లలందరికీ కూడా ప్రత్యేకంగా అమ్మ గుడ్డు పెడతాం, అందులో ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, 2 ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ వాళ్ళు ఫోన్ చేయండి సార్. స్కూల్లోనే వెళ్ళండి. ఈ అమ్మాయి లీడర్ అయిందంటే ఏ స్కూల్లో చదివామంటే ఇంద్రపాలెం మన ఎలిమెంటరీ స్కూల్లో చదివానండి చెప్పి చెప్తారు గ్యారెంటీగా కూడా. సో అలాంటి కృషి మేము అందరం చేస్తున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా మాకు కూడా చేయూతగా ఇచ్చి మేము ఈ వ్యాధి నుంచి ఒక నిబంధన కూడా పెడుతున్నాం. పేరెంట్స్ ఎవరైనా సరే పిల్లలు చేపెట్టాల్సి వస్తే ఈ డయాస్ వరకైనా వచ్చి వాళ్ళని చేపెట్టేసి మీరు మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. తీసుకెళ్ళవలసి వచ్చినా సరే మీరు ఇక్కడే వెయిట్ చేస్తే పిల్లలందరూ కూడా బయటికి రావడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ వల్ల మాకు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి ఎవరు కూడా క్లాస్ రూమ్లో పేరెంట్స్ ఎవరు కూడా వెళ్ళొద్దు. మీకు ఎలాంటి మీటింగ్ పెట్టినప్పుడు మీరు ఏమైనా అడగాలనుకుంటే మీ క్లాస్ టీచర్ని, మా టీచర్ని, మా పిల్లలు ఎలా చదువుతుంది, మా పిల్లలు ఎలా చదువుతుంది చెప్పి అడగండి. లేక మీ అందరి టీచర్ల యొక్క ఫోన్ నెంబర్లు మీ దగ్గర ఉన్నాయి. ఆ ఫోన్ చేసినా సరే మమ్మల్ని అడగొచ్చు. మీరు ఏ టైంలో ఫోన్ చేసినా మేము ఎత్తుతాం. హెడ్ మాస్టర్ గారు మీకు ఏ టైంలో మీరు ఫోన్ చేసినా, రాత్రి 11:30 ఫోన్ చేసినా సరే ఏదైనా ప్రమాదం జరుగుతుందని చెప్పి నేను ఫోన్ ఎత్తుతాను. కాబట్టి అందులో మాత్రం మీకు డోకా లేదు. అందుకని మీరు అందరూ కూడా మీ పిల్లల యొక్క బాగోగులు చూసుకోండి. మాకు అప్పచెప్పిన తర్వాత మీరు చూసుకోవాలి, అప్పచెప్పిన దాకా మేము చూసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు 4.0 అందరూ గుర్తుపెట్టుకోవాలి. బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఎవరన్నా అడుగుతారు ఇవాళ ఏం జరిగిందమ్మా మీకంటే 4.0 ఏం చెప్పక్కర్లేదు, సమావేశం అర్థమైపోతాడు. 4.0 అన్నది జరిగిందండి ఇక్కడ మాకు అని చెప్పాలి. చెప్పి మీ పిల్లల యొక్క భవిష్యత్తు అంతా బంగారు భవిష్యత్తుకి మీరు మేము అందరం కలిపి బాట అయ్యాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది. సెలవు. On this special occasion of this mega parents meeting, first of all, I sincerely thank all the parents for coming here today. Your presence show how much care about our education and our future.
Our teacher work hard every day to teach us. They help us read, write, learn new things and become good students as well as good human beings. My parents also support and encourage me to study well, complete my homework regularly and develop good habits. I am thankful to both my teachers and my parents for guiding me in the right direction. Dear parents, on behalf of all the students, I promise that we will listen to our teachers. Sri Sarvepalli Radhakrishnan Vidyarthi Mitra and Talliki Vandanam programs. They are very helpful to us and reduced some burden on our parents. Have a wonderful day. Very important. As parents, you guide and support your children at home, while teachers help them learn and grow at school. When we work together, we can create the best environment for our children to succeed. Thank you. వెరీ గుడ్, వెరీ గుడ్. విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. మెగా పేరెంట్స్ మీటింగ్ మీ పిల్లలు నడవడి ఎలా ఉన్నది తెలుసుకోవడం కోసం, అలాగే వారు ఏ టైంలో ఏం చేస్తున్నారు అన్నీ చూసుకోవడం కోసం ఈ మీటింగ్ పెట్టడం జరిగినది. అదేవిధంగా మొన్న 22వ తారీఖుని తల్లికి వందనం కింద అందరికీ వాళ్ళ తల్లి ఖాతాల్లో అమౌంట్ వేయడం జరిగినది. ఇది మీ పిల్లలకి ఇంటికి ఉపయోగపడుతుందని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి వేయడం జరిగినది. అలాగే మీ పిల్లల్ని కన్సిస్టెంట్తో చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ పడిలా చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆ 2వ గంటలో మాత్రం ఈ లోపల రెక్టిఫై చేయించుకోకపోతే అప్పుడు కూడా పడదు. అది పడకపోతే ఇంక పడదు ఏమన్నా. అందుకని నేను కంగారు పడదు. దీక్షిత్ తప్పు మాదే జరిగింది, అందుకని నేను ఇస్తానని చెప్తున్నాను. ఎందుకంటే పాపం యుక్తిగా దీక్షిత్ ఏమైందంటే ఆ అమ్మాయి ఆధార్ నెంబరు వేరే అమ్మాయికి వెళ్ళిపోయింది. ఎవరో అమ్మాయికి వెళ్ళిపోయిన అమ్మాయి ఎక్కడ ఉందో కూడా తెలియట్లేదు. అమ్మాయి దొరికితే పని ఆధార్ కార్డు తెచ్చేస్తున్నాను. ఆ అమ్మాయి ఎక్కడ ఉందో తెలియట్లేదు బాబు. ఆ అమ్మాయికి వెళ్ళిపోయింది. అందుకే ఆ అమ్మాయి పట్టడం మానేసింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సర్వేశ్వర గారు మాట్లాడుతుంది. Pavya Rasmika. వెరీ గుడ్. గట్టిగా హెడ్ మాస్టర్ గారు నిజంగా చాలా బాగా చూసుకుంటారు. పిల్లలకి తల్లిదండ్రులు మీరంతా ఎంతో సపోర్ట్ చేసి పిల్లల్ని ఏంటంటే మీ అందరికీ తెలుసు, కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ప్రతి పిల్లలకి కూడా 13,000 రూపాయల అకౌంట్లో వేయడం జరిగింది. కొంతమందికి వాళ్ళ పరిస్థితిలో వాళ్ళ ఇబ్బందిలో లేదంటే వాళ్ళ ఇంట్లో కరెంటు మరొకటో వాళ్ళు ఎక్కడో పడలేదు తప్ప ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం అనే డబ్బులు మాత్రం గవర్నమెంట్ వేయడం జరిగింది. రాష్ట్ర బడ్జెట్ ఎలా ఉందన్న విషయం, ఎంత అప్పుల్లో కూలిపోయామన్న విషయం మీ అందరికీ తెలుసు. మరి దానికోసం 1-2 కార్యక్రమాలు ఇంకా జరగలేదేమో కానీ మొత్తం పూర్తిగా అయితే మాత్రం ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా జరిపించాను. మీకు తెలుసు ఆ విషయం. ఈరోజు పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు మరి గవర్నమెంట్ 13,000 రూపాయలు వేసి ప్రైవేట్ స్కూల్లో వేల రూపాయలు లక్షల మీద కూడా కట్టే స్కూళ్ళు ఉన్నాయి. మరి అలా కాకుండా ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకి మరి యూనిఫామ్ ఇచ్చి స్కూల్ ఇచ్చి బ్యాగులు ఇచ్చి ఎంత శ్రద్ధ తీసుకున్నారో అంతకంటే ఎక్కువ తల్లిదండ్రులు తీసుకోవాలి. ఆ విషయం మీకు తెలుసు. పిల్లల్ని స్కూల్ పంపించేటప్పుడు చాలా మంది టైం అయిపోతుందని స్నానం చేయకుండా పౌరులు మాట్లాడుకుంటాయి. వాళ్ళు కూడా కోరుకుంటానికి చేసుకోమని మీరు స్నానం ఇప్పుడు పోరాడతామో తెలియదు అంటే మాకు పోరాడే మా సక్సెస్ అయిపోదు. కాబట్టి మీరు అందరూ తలుచుకుంటే ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి
అది ప్రభుత్వానికి అడ్డు పెట్టిస్తారు. వాడుకుంటే మీ గ్రామానికైనా వాడేసుకోండి, లేకపోతే మా స్కూల్గానే హ్యాండ్ చేసేయండి. నేను నైనికాలనే కట్టుకుంటాను. సో ఆ రకంగా మీరు అందరూ కూడా పోరాడడం వల్ల నేను ఎంబీఎం ఎలాగైతే చేశారో అదేవిధంగా నేను ఎంబీఎం అన్నది మన స్కూల్కి తేవాలని చాలా కష్టం అమ్మా. అలాంటిది మన స్కూల్కి తెచ్చి నెల రోజులు రైస్ వీళ్ళందరూ భరించారండి. నెల రోజులు రైస్ గవర్నమెంట్ ఇవ్వకపోతే వీళ్ళందరూ భరించి మాకు రైస్ ఇచ్చి ఆ రోజు నెల రోజులు కూడా వంటలకు వండించారు. సో అటువంటి నేను ఖచ్చితంగా చేయాలి సార్. మీరందరూ కూడా ఈ రోజు నుంచి మీరు కంపెనీ కట్టుకుని ఆ వెల్నెస్ సెంటర్ మాత్రం కోర్చేది అది మొత్తం మీరున్నా తీసుకొని గ్రామానికైనా ఉపయోగించుకోండి. లేదంటే మా స్కూల్గానే హ్యాండ్ వర్క్ చేశారు. దానివల్ల చాలా ఇబ్బందిగా ఉందని మాకు మాత్రం. అలాగే నెక్స్ట్ మాకు ప్రతిరోజు వంటగది డోర్ బదులు వేస్తున్నారు. ఎందుకు కూడా వేస్తున్నారు? మన 2 సిలిండర్లు పట్టిపోయారు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం, కానీ ఏమి ఫలితం లేకపోతే మనం మన దగ్గర కంప్లైంట్ కానీ పోలేసుకున్నాం. అది వేరే విషయం. రెండవ పాయింట్ ఏంటంటే మా స్కూల్లో పిల్లలకి నోట్ పుస్తకాలు టెక్స్ట్ పుస్తకాలు ప్రభుత్వం ఇచ్చింది కరెక్టే. నోట్ పుస్తకాలు మాకెవరు హై స్కూల్కి అయితే నోట్ పుస్తకాలు ఇస్తారు తప్ప మాకెవరు. మన మీటింగ్ లో పెద్దలందరికీ వెళ్తే సానసతి స్టార్టింగ్ ఎంటర్ పెట్టుకుంటే పెట్టాం. మన మహిళలు నెహ్రూ గారి ద్వారా కూడా పంపించాం. వచ్చి దాని మీద శ్రద్ధ చూసుకొని మా పిల్లలకి నోట్ పుస్తకాలు ఇప్పిస్తారు కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమావేశాన్ని మీరు అందరూ ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మనం విద్య కార్యక్రమం ఉందని చెప్పుకున్నాం. ఈ రోజు మెనూ అలాగే పప్పు మామిడి అలాగే అన్ని కాయ కూడా తాళ్ళు జన కూడా డీప్ వచ్చేస్తుంది. పప్పు ఏం చెప్పారు?